الحمد لله الذي جعل شهر رمضان سيد الشهور، ضاعف فيه الحسنات والأجور. أحمده وأشكره، إنه غفور شكور. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، شهادة أرجو بها الفوز بدار القرار والسرور. وأشهد أن نبينا محمد عبده ورسوله، أشرف آمر ومأمور، صلى الله عليه وعلى آله وصحبه ومن اقتفى أثرهم إلى يوم النشور. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان، فمن شهد منكم الشهر فليصم، ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر، يريد الله بكم اليسر ولا يريد بكم العسر، ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. అభిమాన మిత్రులు, గౌరవనీయులైన పండితులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. రమజాన్ ఉపవాస ఆదేశాలు. ప్రథమంగా అల్లాహ్ సుబ్హానహు తఆలాతో నేను దువా చేస్తున్నాను. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు కౌలి. సకల స్తోత్రాలు అత్యంత పరిశుద్ధుడు, శాంతి ప్రదాత అయిన అల్లాహ్కే అంకితం. నిరుపమాన శక్తులకు, ఘనత గౌరవాలకు ఆయన మాత్రమే ప్రభువు. ఇస్లాం మార్గమైన సత్యధర్మం వైపునకు దారి చూపి ప్రార్థనలతో, ఉపవాసాలతో మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రసాదించినది ఆయనే. ప్రవక్తలందరి నాయకులు, ఆదర్శ విశ్వ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై ఇంకా అనునిత్యం ఆరాధన చేస్తూ ఆశలు, ఆశయాలు మరియు ఆశీర్వాదాల మాసమైన రమజాను కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఉత్తములైన ముస్లిములందరిపై పరమ ప్రభువైన అల్లాహ్ తన శాంతి కటాక్షాలను, కరుణానుగ్రహాలను కురిపించుగాక. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ఆయన అనుయాయులపై, వారి తర్వాత ఈ లోకంలో ప్రభవించిన సద్గుణ సంపన్నులందరిపై కూడా అల్లాహ్ తన కటాక్ష వీక్షణలను ప్రసరింపజెయ్యాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన మిత్రులారా, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం అని
మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ధార్మిక విద్యార్జన ముస్లిమైన ప్రతి వ్యక్తిపై తప్పనిసరి. అతను స్త్రీ అయినా పురుషుడైనా, బాలుడైనా యవ్వనస్తుడైనా. విద్యార్జన అంటే ధార్మిక విద్యార్జనలో మనిషి తన వంతు కృషిగా ఎలాంటి ఆత్మ వంచన అనేది లేకుండా ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యాలి. అటువంటి వ్యక్తులను సంప్రదించాలి. వారి సహచర్యాన్ని పొందే ప్రయత్నం అనేది అతను చెయ్యాలి. అలాంటి ఓ మహత్ కార్యం కోసమే గురువర్యులు మౌలానా నసీరుద్దీన్ జామయి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా ఆయన కృషిని స్వీకరించి ఇహపరాల ఆయనకు ఎంతో మేలుని కలుగజేయాలని మనఃపూర్వకంగా వేడుకోవడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని వెనుక ఉండి ముందు ఉండి ఎవరెవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చల్లగా దీవించాలని, వారి ఆయుష్లో, ఆరోగ్యంలో, ఆస్తిపాస్తుల్లో, సంతానంలో, సంసారంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాన్ని, సంతోషాన్ని కలుగజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన మిత్రులారా, ధార్మిక విద్యార్జన ప్రతి ముస్లింపై తప్పనిసరి అని మనం తెలుసుకున్నాం. మరి అంతరాయానికి చింతిస్తున్నాను. ప్రథమ స్థాయి అనేది ఫరాయిజ్ కి సంబంధించి, అంటే ధర్మ విధులకు ఉంటుంది. ధర్మ విధుల్లో 2 ధర్మ విధులు అనేవి, ఫరాయిద్ అనేవి రమజాను మాసంతో ముడిపడి ఉన్నాయి. ఒకటి రమజాను మాసపు పూర్తి ఉపవాసాలు, రెండవది జకాత్. ఈ 2 ఫరాయిద్ల గురించి మాత్రమే కాకుండా రమజానుకు సంబంధించిన మరికొన్ని విషయాల గురించి ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అభిమాన మిత్రులారా, సజ్జనులైన మన పూర్వీకులు సహాబా రమజాను మాసం కోసం 6 నెలలు వారు పరితపించేవారు, ఎదురు చూసేవారు. అలాగే రమజాను మాసం పూర్తయిన తర్వాత మరో 6 నెలల వరకు వారు విషాద సంద్రంలో మునిగి ఉండేవారు, బాధపడేవారు అని మనకు అనేక సందర్భాల్లో అనేక మంది పండితుల నుండి వినే భాగ్యం అనేది లభించి ఉంటుంది. మనము సైతం అన్ని నెలల నుంచి కాకపోయినా కొన్ని నెలల నుంచి మన కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినాక విషయం యథార్థం. మరి ఈ అపూర్వ అతిథి రాకతో విశ్వాసుల హృదయ వీధుల్లో ఆనందం అనేది తాండవం చేస్తుంది. ముస్లింల మనోసీమల్లో మళ్ళీ రమజాను మాసపు మధురానుభూతులు మొగ్గలు తొడుగుతాయి. సుదీర్ఘ కాలం వర్షానికి నోచుకోక నెర్రలు పోయిన నేలపై
ఒక్క తొలకరి జల్లుతో పచ్చదనం పురువిప్పినట్టు 11 మాసాల తర్వాత రమజాన్ నెలలో అల్లాహ్ దాసుని హృదయం శుభాల సరోవరాన్ని ఆస్వాదించి పులకించిపోతుంది. ఆ నెల శాంతం కురిసే కారుణ్య వర్షంలో తడిసి ముద్దైపోతుంది. రమజాను మాసపు శుభాలు నిజంగా మాటల్లో వర్ణించలేనివి. అల్లాహ్ ఈ మాసంలో తన దాసుల పాపాలను అత్యధికంగా క్షమిస్తూ ఉంటాడు. అది ప్రతి రాత్రి జరుగుతూనే ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానం ఇట్లారా, ఉపవాస ఆదేశాల విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సూరతుల్ బఖరాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చినట్టు, విశ్వసించిన ఓ ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగావించబడ్డాయి, ఫర్ద్ చెయ్యబడ్డాయి. ఎలాగైతే మీకు పూర్వం ప్రజల మీద కూడా విధిగావించడం అనేది జరిగిందో అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవీయడమే కాకుండా తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేసిన మాట, ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహర ఫల్యసుమ్. ఇక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశం వచ్చేసింది గనుక రమజాను మాసాన్ని పొందిన ప్రతి వ్యక్తి అతను విధిగా ఉపవాసాలు ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదేశించడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లారా, ఉపవాసం గత సముదాయాల్లో ఉన్న సత్సాంప్రదాయమే అయినప్పటికీ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క షరియతులో మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళిన అనంతరం హిజ్రీ శకం 2వ సంవత్సరం ఉపవాసం విధిగా విధించబడింది. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొత్తం 9 రమదానులు ఉపవాసం పాటించారు. అల్హమ్దులిల్లాహ్. ఇంకా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉపవాస యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, లఅల్లకుం తత్తఖూన్. ఉపవాసం ద్వారా దైవ భీతి, తక్వా అనే అత్యున్నత గుణం, అత్యద్భుతమైన ఆభరణం, అత్యుత్తమైన సామాగ్రి మనిషికి చేకూరాలన్నదే ముఖ్య ఉద్దేశమని తెలియజేశాడు. అభిమానమిత్రులారా, ఉపవాసాన్ని తక్వాకి కేంద్ర బిందువుగా పేర్కొనడమే కాకుండా తక్వా అనేది ఖైరు జాద్ అంటే అత్యుత్తమ సామాగ్రి అని, ఖైరు లిబాస్ అంటే అత్యద్భుతమైన ఆభరణం అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. కనుక అభిమానమిత్రులారా, మనం సామాగ్రి విషయంలో ఉత్తమ సామాగ్రి, ఉత్తమ సరంజామా మన దగ్గర ఉండాలని తాపత్రయపడతాము. అటువంటి యొక్క సామాగ్రిని పోగు చేసుకునేందుకే ప్రయత్నిస్తాం. మరి మనకు ఉండే సామాగ్రిలోకెల్లా అత్యద్భుతమైన సామాగ్రి ఏమిటి? తక్వా. అలాగే మనం వేసుకునే యొక్క బట్టలు బాగుండాలని, మనం అందంగా కనబడాలని ఎంతగానో మనం పరితపిస్తాం. అంటే మన ఆహార్యం బాగుండాలని మనం ప్రయత్నం చేస్తాం. మరి ఆహార్యంతో పాటు మన మనసుని, మన హృదయాన్ని అత్యంత సుందరవంతంగా మలిచే అత్యద్భుత సాధనమే తక్వా. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తద్వారా అంటే ఉపవాసాల ద్వారా మీలో దైవభీతి జనిస్తుందని, ఆశించబడుతుందని సెలబేయడం అనేది జరిగింది.
ఇక అభిమానం ఇట్లా తక్కువ నిర్వచనాలు మనం తీసుకున్నట్లయితే అనేక సందర్భాలలో అనేక విధాలుగా దీని నిర్వచనాల్ని మనం విని ఉంటాం. ఇక్కడ రెండు నిర్వచనాల్ని మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. అందులో ప్రథమమైనది హజరత్ అలీ రలియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన యొక్క నిర్వచనం. ఎందుకంటే తక్కువ అంటే తెలుగులో మనం దైవ భీతి అని అనువాదం చేసుకుంటాం. అంటే కేవలం అక్కడ భయం మాత్రమే ఉంది. తక్కువ అనేది ప్రేమ, ఆశ, భయం ఈ మూడింటి మేలు కలయికని తక్కువ అంటారు. ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుంది అంటే కేవలం భయాన్ని తీసుకున్న వారేమయ్యారు? హవారిజ్ అయిపోయారు. కేవలం ఆశని తీసుకున్న వారు ఏమైపోయారు? ముర్జియా అయిపోయారు. కేవలం ప్రేమను తీసుకున్న వారేమయ్యారు? సూఫీలయ్యారు. గమనిస్తున్నారా అభిమాన మిత్రులారా? అఖీదా ఎంత ముఖ్యం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. ఉపవాస విషయంలో కూడా మనం ఉపవాసం ఎందుకుంటున్నాము? అది అల్లాహ్ ఆదేశం కనుక, అల్లాహ్ ఎడల మనకు భయం ఉంది కనుక, అల్లాహ్ ఎడల మనకు ఆశ ఉంది కనుక, అల్లాహ్ ఎడల మనకు ప్రేమ ఉంది కనుక. కనుక దీన్ని నిర్వచిస్తూ అలీ రలియల్లాహు అన్హు గారు ఆయన అడిగినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే అత్తఖ్వా హియల్ ఖౌఫు మినల్ జలీల్ వల్ అమలు బిత్తన్జీల్ వల్ ఖనాఅతు బిల్ ఖలీల్ వల్ ఇస్తిఅదాదు లియౌమిర్ రహీల్ అన్నారు. సుబ్హానల్లాహ్. అంటే ఏమిటండి? మహోన్నతుడైన అల్లాహ్ ఎడల మనిషి భయం కలిగి ఉండడం, తనపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఏ ఆదేశాలైతే అవతరింపజేయబడ్డాయి వాటిని అమలుపరచడం, తక్కువ వనరులతో, సౌకర్యాలతో, సౌలభ్యాలతో సంతృప్తి చెందడం, రాబో దినం అంటే పరలోకం కోసం సన్నాహాలు చేసుకోవడమని అలీ రలియల్లాహు అన్హు గారు సెలవిచ్చారు. దీన్ని బట్టి మనకు ఈమాన్ నిర్వచనం కూడా తెలిసిపోయింది. ఈమాన్ అంటే ఏమిటి? కౌలుం బిల్ లిసాన్ వ తస్దీకుం బిల్ జినాన్ వ అమలుం బిల్ అర్కాన్. అంటే ఈమాన్ అంటే నోటితో మనం దాన్ని పలకాలి, పలికిన ఆ సాక్ష్యాన్ని, ఆ నమ్మకాన్ని మనస్ఫూర్తిగా దాన్ని మనం విశ్వసించాలి. అలాగే ఆ విశ్వాసానికి అనుగుణంగా మన జీవితం అనేది ప్రతిబింబించాలి. అంటే మన ఆచరణ కూడా ఉండాలి. కనుక హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు గారిని ఒక వ్యక్తి ప్రశ్నించడం జరిగింది. అంటే రెండో నిర్వచనం, తక్వా అని దేన్ని అంటారు అని. అప్పుడు ఆయన ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన మాట, అయ్యా, నువ్వు ఒకవేళ చుట్టూత ముళ్ళున్న యొక్క దారి గుండా నడిచి వెళుతున్నావు అనుకో, నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ వ్యక్తి దానికి సమాధానం ఇస్తూ కొన్ని ముళ్లను తుంచుతూ సరిచేస్తూ, మరికొన్ని ముళ్ళు నా బట్టల్లో చిక్కుకొని బట్టల్ని చింపకుండా జాగ్రత్త పడుతూ, నేను వంగుతూ నాకు గుచ్చుకోకుండా జాగ్రత్త పడుతూ, అలా నేను చాలా కేర్ఫుల్ గా అనేది బయటపడతాను. అప్పుడు అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు అన్నారు, ఇదే కదా తక్వా అంటే. జీవితం అనే బాటలో
మన చుట్టూత పాపాల ముళ్ళు యొక్క పొదలు ఉంటాయి. కొన్నిటిని మనం పరిత్యజించాలి, కొన్నిటికి అసలు సమీపించకూడదు, కొన్నిటి నుండి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగడమే మన లక్ష్యంగా మనం చేసుకోవాలి. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తక్వా అనేది తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉపవాస ఉద్దేశం తక్వా అని తెలియజేశారా అంటే తెలియజేశారు. ఎక్కడండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మల్లం యద కౌల జూరి వల్ అమల బిహి ఫలైస లిల్లాహి ఫి అన్ యద తఆమహు వ షరాబహు. ఎవరైతే ఉపవాసం ఉండి అబద్ధమాడడం, అబద్ధం ప్రకారం వ్యవహారం అనేది చేయడం మానుకోడు, అతను ఆహార పానీయాలు విడనాడడం వల్ల అల్లాహకు ఎలాంటి ఆసక్తి లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, ఫర్ద్ ఉపవాస సంకల్పానికి నఫిల్ ఉపవాస సంకల్పానికి మధ్య తేడా ఏమిటంటే, ఉపవాసం ఏదైనా, ఆరాధన ఏదైనా, సంకల్పం అనేది తప్పనిసరి. అది మనం మనసులో చేసుకునే యొక్క మాట. తేడా ఏముంటుందంటే, ఫర్ద్ ఉపవాసానికి ఫజ్రే సాదిక్ కి ముందే సంకల్పం చేసుకోవాలి. నఫిల్ ఉపవాసానికి కాస్త ఆలస్యంగానైనా సరే మనం సంకల్పం చేసుకునే అనుమతి ఉంటుంది. ఇక ఉపవాస విశిష్టత ఏమిటి అంటే, ఉపవాసపు యొక్క ఔన్నత్యం అనేది ఎంతో ఘనమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, స్వర్గానికి 8 తలుపులు ఉన్నాయి. ఆ 8 తలుపుల్లో ఒక తలుపు పేరు బాబుర్ రయ్యాన్. రేపు ప్రళయ దినాన ఈ మార్గం గుండా కేవలం ఉపవాస దీక్షకులు మాత్రమే ప్రవేశిస్తారు. వారికి తప్ప మరెవ్వరికి ఆ మార్గం గుండా ప్రవేశం ఉండదు. వాళ్ళు ప్రవేశించిన అనంతరం ఆ మార్గం మూసివేయబడుతుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఇతర యొక్క ఘనతా విశిష్టతలు కూడా ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహజమైన ఉపవాసానికి ఇచ్చిన యొక్క ఘనత ఏమిటంటే, ఎవరైతే ఒక్కరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం, ఆయన ప్రసన్నత కోసం ఉపవాసం ఉంటారు, ఇక సాధారణ ఉపవాసం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల అంత దూరం చేసేస్తాడు. మరి ఆలోచించండి సోదరులారా, రమజాను మాసం సత్కారాల సమాహారం, వరాల వసంతం, శుభాల తోరణం, ఇలాంటి మాసంలో మనం ఉపవాసం ఉంటున్నాము అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీనికి గాను మనకు ఎన్ని యొక్క పుణ్యాలు ప్రసాదించగలడు, ఎంత ఘనత విశిష్టత ఈ మాసం ఉంది. ఈ మాసపు ఉపవాసాలది కాగలదు అనేది మనం ఆలోచించాలి. ఇక అభిమానం మిత్రులారా, సాధారణ ఉపవాసానికి అలాగే రమజాన్ ఉపవాసానికి మధ్య తేడా ఏమిటంటే, రమజాన్ ఉపవాసాలు ఫర్ద్ అంటే అర్కానుల్ ఇస్లాం 5 ఉన్నాయి కదండి. ఆ 5 ఒకటేమిటి? సియాము రమదాన్, సోమి రమదాన్. ఇవి తప్ప మిగతా ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి నఫిల్ ఉపవాసాలుగా ఉంటాయి. పుణ్యం అనేది ప్రతి ఉపవాసానికి లభిస్తుంది. అయితే రమజాను మాసానికి సంబంధించిన ఉపవాసాలు ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో అతని గత పాపాలన్నీ మన్నించబడతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ఉపవాసపు భావార్థం ఏమిటి అంటే, భాషాపరంగా సౌం లేదంటే సియాం అంటే ఆగి ఉండడం, ఏ వస్తువు నుండైనా ఆగి ఉండడం. శాస్త్రపరంగా అంటే షరియత్ పరంగా మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ సుబహ్ సాదిక్ నుండి మొదలు సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని భంగపరిచే సకల విషయాలకు దూరంగా ఉండడం, ముఖ్యంగా ఆహార పానీయాలు, లైంగిక సంబంధాలు. ఇక అభిమానం ద్వారా
అల్హమ్దులిల్లా ప్రారంభంలోనే చదువుకోవడం అనేది జరిగింది. కనుక ఉపవాసాల్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ముఖ్యంగా 2 రకాలు ఉపవాసాలని ఉంటాయి. ఒకటి ఫర్దు ఉపవాసాలు, మొక్కుబడి ఉపవాసాలు, కఫారా ఉపవాసాలు, ఖజా ఉపవాసాలు కూడా ఉంటాయి. రెండవది నఫిల్. ఇందులో ప్రతి నెలలో 3 అంటే చంద్రమానం ప్రకారం 13, 14, 15వ తేదీ ఈ 3 యొక్క రోజులు, వారంలో 2 రోజులు అంటే సోమ మరియు గురువారాలు, అలాగే తాసువా, ఆషూరా, అరఫా దిన ఉపవాసాలు కూడా ప్రథమంగా మనం పేర్కొనవచ్చు. ఇక అభిమాన మిత్రులారా, రమజాన్ ఉపవాసాలు ఎవరి మీద విధి అంటే బుద్ధిమంతుడు యవ్వనస్తుడైన ప్రతి ముస్లిం పై రమజాన్ ఉపవాసాలు ఫర్జ్, అనివార్యం. కనుక మనం ఉపవాసాన్ని నిష్ఠగా పాటించాలి. ఇక అనివార్య పరిస్థితి అంటే ఏమిటి అంటే స్త్రీలకు ముఖ్యంగా నెలసరి రావడం, అలాగే పురిటి రక్తస్రావం. ఇక ఒక బాలుడు గాని బాలిక గాని వారు యవ్వన దశకు చేరుకున్నారు, వారి మీద కూడా ఉపవాసాలు విధి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే అబ్బాయి అయితే నాభి క్రింది వెంట్రుకలు రావడం, వీర్యస్ఖలనం అనేది అవ్వడం ద్వారా తెలుస్తుంది. అమ్మాయి అయితే బహిష్టు రావడం ద్వారా తెలుస్తుంది. దీనికి వయసు పరిమితం అనేది లేదు. ఒకవేళ పై ఏ కారణం అనేది కానరాకపోతే అమ్మాయి అయినా అబ్బాయి అయినా 15 సంవత్సరాలు నిండిన వారు యవ్వనస్తులుగా పరిగణించబడతారు. ఇక గత ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యక్తి ఉపవాసం పాటించడం లేదు. మరి అలాంటి వ్యక్తి ఏం చెయ్యాలి అంటే ముందుగా అతను అల్లాహ్కు భయపడాలి, స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. రమజాన్ ఉపవాసాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటాను అని బలంగా సంకల్పం చేసుకోవాలి. అలాగే ఆ తర్వాత రమజాన్ మాసం పూర్తి చేసుకున్న తర్వాత జీవితంలో ఎక్కువ శాతం నఫిల్ ఉపవాసాలు ఉండే ప్రయత్నం అనేది అతను చేస్తూ ఉండాలి. ఇక ఒక వ్యక్తి రమజాన్ ఉపవాసాలు విధి కాదు అని వాదిస్తున్నాడు. ఇలాంటి ఒక ప్రముఖులు కూడా మన మధ్య అనేది ఉంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా నేడు యువత అనేది వారిలో ధర్మ రాహిత్యం అనేది ఎక్కువ చోటు చేసుకుంటూ ఉండడం గమనిస్తాం. వారు ఇల్హాద్ అంటే నాస్తికత్వం వైపునకు, ధర్మ రాహిత్యం వైపునకు వారు మొగ్గు చూపుతున్నారు. కనుక ప్రార్థనల విషయంలో కానీ అలాగే ఉపవాసాల విషయంలో కానీ వారు కనబర్చాల్సిన శ్రద్ధ అనేది కనబర్చడం లేదు. కనుక ఇక్కడ వారు ఉపవాసం ఉండడం లేదనేది కాదు, ఉపవాసాలే లేవు అని వాదిస్తున్నారు. కనుక రమజాన్ ఉపవాసాలు ఫర్జ్ అని తెలిసి కూడా ఉండని వ్యక్తి పాపి అవుతాడు. అసలు రమజాన్ ఉపవాసాలే లేవు అని ఎవరైతే ధిక్కరిస్తున్నాడో, తిరస్కరిస్తున్నాడో, నిరాకరిస్తున్నాడో అలాంటి వ్యక్తి ఇస్లాం ధర్మం నుండి వైదొలుగుతాడు. అలాంటి సమయంలో అతన్ని తౌబా చేసుకోమని మనం ప్రోత్సహించాలి. వినకపోతే అతను కాఫిర్గా పరిగణించబడతారు అని పండితులు సెలవిచ్చారు. ఒకవేళ అతను అదే స్థితిలో గనక మరణిస్తే ఇస్లామీయ పద్ధతిలో అతనికి ఖనన సంస్కారాలు చెయ్యడం అనేది, అలాగే అతన్ని ముస్లిం యొక్క కబరస్థాన్ అంటే ఖనన వాటికలో సమాధి చేయడం కానీ నిషిద్ధమని కూడా పండితులు తెలియజేయడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, కొందరు రమజాను మాసానికి ముందు బాగా పాపాలు చేసేసి రమజాను మాసంలో
క్షమాభిక్ష పొందవచ్చు అన్న ధీమాతో ఉంటారు. మరి వీరి పరిస్థితి ఏమిటి అనేది కూడా కొందరు మనకు అడుగుతున్న యొక్క ప్రశ్న. అలాగే యువత ముఖ్యంగా సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లకి అతుక్కుపోయి ఉంటారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృపాసాగరుడు, కరుణామయుడు, క్షమాశీలి, అందులో సందేహమే లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్నీ అనల్ గఫూరుర్ రహీం అన్నాడు. నేను అత్యంత ఎక్కువగా క్షమించేవాడను, అత్యంత ఎక్కువగా నేను కరుణించేవాడను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇప్పుడు ఈ ఒక్కదాన్నే తీసుకుంటే అది కరెక్టా? కాదు. ఎందుకంటే తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వ అన్న అదాబి హువల్ అదాబుల్ అలీమ్. నా శిక్ష అనేది అది చాలా యాతన భరితంగా ఉంటుందని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాబిలు తౌబాని స్వీకరిస్తాడు. మనం చేసిన నిర్వాకానికను తౌబా చేసుకోవాలి, అల్లాహ్ ఖచ్చితంగా స్వీకరిస్తాడు, అందులో సందేహం లేదు. అదే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షదీదుల్ ఇకాబ్ కూడా, కఠినంగా అల్లాహ్ శిక్షిస్తాడు కూడా. కాబట్టి సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లనే ఇవి ఏవైతే ఉన్నాయో ఒక రకంగా వీటిని మనం వినియోగించుకుంటే ఇవి మన పాలిట వరాలే, లేదంటే ఇవే మన పాలిట శాపంగా మారే యొక్క అవకాశం. కాబట్టి రమదాన్ మాసంలో మనిషి ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ ఇటువంటి వాటిని తగ్గించుకొని ఖురాన్ పారాయణం, రుకు సజ్దాల్లో సమయం అనేది సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఉపవాసం ఉండి పగలంతా నిద్రించడం కానీ, టీవీకి అతుక్కుపోవడం కానీ, స్మార్ట్ ఫోన్ మత్తులో జోగడం కానీ ఒక విశ్వాసికి ఏ విధంగానూ శోభించని విషయము. అల్లాహ్ దైవ భీతి పరుల నుండి మాత్రమే సత్కర్మల్ని స్వీకరిస్తాడు అన్న స్పృహతో మనం జీవించాలి. అంటే మనలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల తక్కువ అనేది ఈ రంజాను మాసం శాంతం ఇతర మాసాల కన్నా ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉండాలి. ఇక అభిమానం త్లార్, ఒక వ్యక్తి మనకు ఇఫ్తార్ విందు ఇచ్చాడు. మనం అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళినప్పుడు ఇఫ్తార్ విందు అయిపోయిన తర్వాత భోజనానంతరం అనేది, భోజనానికి ముందు తర్వాత మర్యాదల హిందూ మనకు తెలుసు. ఇఫ్తార్ అనంతరం అనేది మనం ఆ వ్యక్తికి ఒకవేళ దువా అనేది ఇవ్వాలి అంటే ఏ దువా మనం చదవాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ దువా మనకు నేర్పించారు. అఫ్తర ఇందకుముస్ సాయిమూన్ వ అకల తఆముకుముల్ అబ్రార్ వ సల్లత్ అలైకుముల్ మలాయిక. సుబ్హానల్లాహ్. ఉపవాస దీక్షకులు మీ ఇంట ఇఫ్తార్ చేశారు, మీరు వడ్డించిన ఆహార పానీయాలను దైవ భీతి పరులు భుజించారు, మీపై దైవ దూతలు చల్లగా వారు దీవెనలు కురిపించారు అని దీని యొక్క అర్థం. ఇక అభిమానం ఇట్లారా, చివరిలో మనం ఉపవాసి వల్ల జరిగే కొన్ని విషయాల్ని ముక్తసరిగా తెలుసుకొని మన మాటను పూర్తి చేసే ప్రయత్నం అనేది చేద్దాం. రమజాను మాసం రాగానే కొందరు ముస్లిం సోదరులు ప్రార్థన పారాయణాల కోసం సమయం కేటాయించాల్సింది పోయి ఆహార పానీయాలను అతిగా కొనుగోలు చేయడంలో సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇది ఖండించదగిన విషయం. కొందరు సోదరులు సహరీ భోజనాన్ని అర్ధరాత్రి వేళకు ముందే ముగించుకుంటారు లేదా తొందరగా చేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం సహరిని ఆలస్యం చేసి చేయడం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనకు మరియు గ్రంథ ప్రజలకు ఉపవాస విషయంలో ఉన్న తేడా ఏమిటంటే సహరీ చేయడం. కనుక సహరీ ఎప్పుడు ఫజ్రే సాది కాక ముందు అనేది మనం సహరీ చేసుకోవాలి. చాలా ఎక్కువ సమయం ముందు అంటే 12 గంటల
సమయంలో అనేది సహరీ చేసుకొని పడుకోవడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సహరీ కోసం మనం అన్ని షడ్రుచులు మేళవించిన అన్ని ఆహార పదార్థాలు తినాలనే నియతి ఎలాంటిది లేదు. మనం ఒక మంచినీళ్లు తాగినా అది సహరీ కిందే వస్తుంది, ఒక ఖర్జూరం తిన్నా అది సహరీ కిందే వస్తుంది. ఇంకా కొందరు సోదరులు ఉపవాస సంకల్పం చేసుకోరు. ఉషోదయానికి ముందు ఫర్జ్ ఉపవాసం కోసం సంకల్పం చేసుకోకపోతే ఉపవాసం అనేది నెరవేరదు. ఇది గమనించాలి. ఇది ఫర్జ్ ఉపవాస విషయంలో సంకల్పం తప్పనిసరి. అలాగే పండితులు కొన్ని వెసులుబాట్లు కూడా ప్రసాదించి ఉన్నారు. ఆ వెసులుబాట్లు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కొందరు సోదరులు అల్లాహుమ్మ అసూము గదన్ లక, అలాగే నవైతు అన్ అసూమ బిసౌమి గదిన్ అని ఉపవాస సంకల్పం అనేది యొక్క పదాలతో చేస్తుంటారు. కనుక ప్రారంభంలో చెప్పినట్టు సంకల్పం అనేది మానసికమైనది, నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢి అయిందో ఈ సమయంలో మనం నోటి ద్వారా చెప్పాలి అని. ఉదాహరణకు మనకు ఉమ్రా వెళ్ళేటప్పుడు లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రా ఉమ్రతనని, అలాగే హజ్ యొక్క సంకల్పం, ఇలా కొన్ని చోట్ల ఎక్కడైతే రూఢి అయిందో అక్కడ మాత్రమే మనం ఆ దువా చదవాల్సి ఉంటుంది. అన్యదా సామాన్యంగా చూసుకుంటే సంకల్పం అనేది మానసికమైనది, మనసులో మనం చేసుకోవాల్సింది. కనుక ఇక్కడ ఈ పొరపాటు ఎందుకు జరుగుతుందంటే మన వద్ద మనకు లభించే ఉర్దూ మరియు తెలుగు పుస్తకాలలో పొరపాటున ఈ దువా అనేది పేర్కొనడం జరిగింది. లేదంటే వారికి తెలిసి అదే తప్పనిసరి అన్న ఉద్దేశంతో వాళ్ళు పేర్కొని ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో వారు ఏం సంకల్పం చేసుకుంటున్నారు అంటే, ఓ అల్లాహ్ నేను నీ కోసం రేపు ఉపవాసం ఉంటాను అని. ఈ రోజు మనం ఉపవాసం ఉంటూ రేపటి మనం సంకల్పం చేసుకుంటున్నామంటే ఆలోచించండి, ఇది భాషాపరంగా అవగాహన లేని వల్ల చోటు చేసుకున్న యొక్క విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఎలాంటి ఆధారం లేదు. ఇక చేతిలో నీళ్లుండి అజాన్ అవుతే ఒక రెండు గుక్కెళ్ళు తాగవచ్చు, అందులో సందేహం లేదు. అంటే దాహం ఉంటే అది కూడా. మరి అన్నం ఉంటే ఏమి తినలేదు మేము ఉండలేనంటే అప్పుడు కూడా కాస్త అనుమతి అనేది ఒక అర ముద్ద అనేది ఇచ్చారు. అయితే ఈ వసులుబాటుని కొందరు పూర్తిగా అనుమతిగా భావించి వారేం చేస్తారంటే బాగా అనేది అల్హమ్దులిల్లా ఆరగించేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. అంతెందుకు సోదరులారా, కొందరైతే సిగరెట్లు పాన్పరాగ అలవాట్లు ఉన్న వాళ్ళు ఈ వ్యసనం ఎవరికైతే ఉంటారో వారు బరితెగించి ఈ సమయం ఉంది అంది అని ఒకటి రెండు దమ్ములు కూడా లాగేస్తూ ఉంటారు. అలాగే ఒకటి రెండు పలుకులు నమిలేస్తుంటారు. ఇది ముమ్మాటికి పాపం సోదరులారా. మనం ఉపవాసం ఉండబోతున్నాం, పరిశుద్ధమైన ఆహారాలతోటి మనం అనేది మన సహరీని ముగించాలి. అలాగే అశుద్ధ విషయాలతోటి మన సహరీని మనం అపరిశుద్ధం చేసుకోకూడదు. అలాగే రంజాన్ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న అవగాహన లేకపోవడం అనేది కూడా చాలా మందిలో అనేది కనబడుతుంది. దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. వారు ప్రయాణావస్థలో బహుశా ఉండొచ్చు, లేదంటే నిద్రావస్థలో అనేది వారు ఉండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. అయితే మనం రంజానుకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే కాకుండా ఇంటిల్లిపాదిని కూడా తెలియజేయాలి. అలాగే మనకు తెలిసిన యొక్క ఇరుగు పొరుగు వారిని కూడా రంజాన్ మాసం ఎప్పుడు రాబోతుందనే అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో చాలా మందికి రేపు పండుగ అన్న విషయం తెలియదు. రేపు రంజాన్ ప్రారంభమవుతుందనక విషయం ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియదు. కనుక అలాంటి సౌకర్యం అనేది మనం చేయగలుగుతున్నాం, ఏర్పాటు మనం చేయగలుగుతున్నాం అంటే అది ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. ఆ తర్వాత అభిమానం మిత్రులారా, కొందరు సోదరులు రంజాన్ మొదటి రాత్రి నెలవంక కనబడిన రాత్రి, అంటే ఇప్పుడు ఉదాహరణకు వచ్చే శుక్రవారం అనేది నెలవంక కనబడుతుంది అనుకోండి, ఆ రాత్రి మరి అది రంజాను రాత్రి కాదు అన్న ఉద్దేశంతో తరావే నమాజ్ అనేది చెయ్యరు. అభిమాన మిత్రులారా, చంద్రమాన ప్రకారం రోజు సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే కొందరు సోదరులు ఎవరైనా మరిచి తింటూ త్రాగుతూ ఉంటే, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ వ్యక్తి మరిచి తిని తాగుతున్నాడంటే అతనికి తాపించిన వాడు తినిపించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. కనుక ఈ హదీస్ వారికి తెలిసి ఉంటుంది కనుక అల్లాహ్ తినిపిస్తున్నాడు త్రాపిస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఆ సదరు వ్యక్తిని వీరు ఎలాంటి యొక్క హెచ్చరిక చెయ్యరు, తిననిలే తాగనిలే అని వదిలేస్తారు. ఇది పద్ధతి కానే కాదు. ఒకవేళ ఉపవాసం లేని వ్యక్తి సైతం
బహిరంగ ప్రదేశాలు తాగుతూ తింటూ తారసపడితే వారిని సైతం వారించాల్సిన ధర్మం అనేది మంది. కనుక అభిమానం ఇలా ఎవరైనా మన పిల్లలు గాని మన సోదరులు గాని స్నేహితులు గాని కనబడినైతే ఖచ్చితంగా వారిని హెచ్చరించాలి. అలాగే అభిమానం కొందరు సోదరులు యుక్త వయస్సు చేరని పిల్లలపై ఉపవాసం విధి కాదని వారు ఉపవాసం ఉంటామని మారాం చేసినా ఉండని, అంటే దీన్ని ఏమంటారే అతి వాత్సల్యం అంటారు, ఎక్కువ ప్రేమ పిల్లల పట్ల. అలాగే 15, 16, 17 సంవత్సరాలు అయిపోయినా ఇంకా వారిని పిల్లలుగానే కొందరు భావిస్తూ ఉంటారు. అంటే వారి మీద ఉపవాసాల విధి కాదు, యవనస్తులు అయిపోయినప్పటికీ విధిగా ఉండాలనే స్పృహ వారికి కలిగించారు చాలా. మా పిల్లలు ఉండలేదు. నిజంగా ప్రాక్టికల్ గా చూసుకుంటే అభిమానం పిల్లలు వారిలో చాలా శక్తి ఉంటుంది, మనం కాస్త వారిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇస్లామే శిక్షణ అనేది బాల్యం నుండి ఇస్తే వస్తుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. మరి కొందరైతే అభిమానం ఉపవాసాన్ని వారు ఏం చేస్తారంటే ధనం ఉంటుంది కనుక నిరుపేదలకు ఇచ్చేసి తమకు బదులుగా ఉపవాసం ఉండని వారిని పురమాయిస్తారు. ఇది ముఖ్యంగా మన ఆంధ్రలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది, పల్లెటూరు ప్రాంతాలు. అభిమానం ధనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు, చాలా మంచి విషయం. మరి ఉపవాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరుపేదల మీద విధిగా వించాడు అని ఎవరు చెప్పారు? ఉపవాసం అనేది ధనికుల మీద కూడా అంతే విధి, అలాగే నిరుపేదల మీద కూడా అంతే విధి. యవ్వనస్తుడైన ప్రతి వ్యక్తి మీద విధి. అలాగే ఎవరైతే డబ్బు తీసుకుని వారి బదులుగా ఉపవాసం ఉంటాము అని ఎవరైతే చెప్తున్నారో వారు అల్లాహకు భయపడాలి. ఎందుకంటే అల్లాహ్ యొక్క విధి ఇది. అసలు ఉపాధి ప్రదాత ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయు ఆరోగ్యాలు ప్రసాదించిన వాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటిది పోయి 4 పైసల కోసం ఇంకొకరి కోసం నేను ఉపవాసం ఉండటం ఏంటి? కనుక అభిమానం ఇలాంటి ధోరణులు ఏవైతే ఉన్నాయో ధనికులు అహంకారంతో చేస్తారు, వారు మానుకోవాలి. నిరుపేదలు వారు అవసరంతో చేస్తారు, వారు కూడా దీన్ని మానుకోవాలి. అల్లాహ్ కోసం ఇద్దరు ఉపవాసం ఉండాలి. ఇక్కడ అభిమానం ఉపవాస సమయంలో గోరింటాకు పూసుకోరాదని, స్నానం చెయ్యరాదని, పళ్ళు తోమరాదని, ఉమ్ము మింగరాదని, కూర రుచి చూడరాదని, ఇలా చేయడం వల్ల ఉపవాసం భంగం అవుతుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అవసరార్థం ఇవన్నీ చేసే అనుమతి పండితులు ఇచ్చారు. ఇక అభిమానం కొందరు సోదరులు ఉప్పుతో ఉపవాసాన్ని విరమిస్తారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు మీరు చూడగలరు. ఇది నిజంగా సున్నత్కి విరుద్ధం. ఖర్జూరంతోనైనా మన ఉపవాసాన్ని విరమించాలి, లేదా మంచినీళ్లతోనైనా మన ఉపవాసాన్ని విరమించాలని స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే సెలవీయడం జరిగింది. ఇక కొందరు సోదరులు ఒకరి ఇంట గాని మస్జిద్లో గాని ఇఫ్తార్ చేసిన తర్వాత ఎలాంటి దువా చేయకుండా లేచి వెళ్ళిపోతుంటారు. ఒకరి దగ్గర మనం ఉపవాసం విరమిస్తే ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టు వారి కోసం మనం దీవెన పలుకులు చెప్పడం, దువా చేయడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయమైన విషయాన్ని మనం గమనించాలి. ఇక కొందరు సోదరులు లైంగిక అశుద్ధత నుండి శుద్ధి పొందలేదన్న ఉద్దేశంతో ఉపవాసం ఉంటారు. అంటే ఎహ్తిలాం అంటారు మామూలుగా, లేదంటే వీరస్ఖలనం అనేది జరగడం, స్వప్నస్ఖలనం జరగడం, స్నానం చేయలేదని ఉపవాసం ఉంటారు. ఉపవాస సంకల్పం చేసుకొని తర్వాత అయినా స్నానం చేసుకునే అనుమతి అనేది ఉంది. అలాగే ఉపవాస స్థితిలో స్వప్నస్ఖలన జరిగితే ఉపవాసం భంగమవుతుందని భావించడం కూడా సరైనది కాదు. మనిషి హస్తప్రయోగం చేసి బలవంతాననేది వీరస్ఖలనం జరిపించుకుంటే తప్ప. కనుక అభిమానం ఇది గమనించాలి. ఇక అంతిమ విషయాన్ని ప్రస్తావించుకుని మన మాటను పూర్తి చేసుకుందాం. కొందరు సోదరులు ఉపవాసం ఉండి తమ అమూల్యమైన సమయాన్ని సీరియళ్ళు ఇతర ప్రోగ్రాంలు చూడడంలో దుర్వినియోగపరుస్తుంటారు. ఇది ముమ్మాటికి గణనీయం. అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే సన్మానాలు పొందే పండగ రాత్రి, అలాగే రమజాను మొదలైన మొదటి రాత్రి, ఈ రెండు మనం తీసుకుంటే ఈ 2 రాత్రులు ఎక్కువగా తీసుకుంటే షాపింగ్ మాల్లోనే వారి మొత్తం రాత్రి అనేది గడిచిపోతూ ఉంటుంది. ఇది ఇలా చేయడం అనేది అవాంఛనీయం, సరైన విషయం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రమజాను మాసపు సువర్ణ గడియల్ని సద్వినియోగపరుచుకునే సద్బుద్ధిని అనుగ్రహించడమే కాకుండా ఈ మాసంలో కుండపోతగా కురిసే కారుణ్య జల్లులను, ఈ వానను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒడిసి పట్టుకొని భద్రపరుచుకునే సద్బుద్ధి సద్భాగ్యం అన్న నాకు, వింటున్న మీకు మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలని మనపూర్వకంగా వేడుకుంటూ ఇంతసేపు నా మాటను శ్రద్ధగా విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఈ కలయికను, మన ఈ సంభాషణను ఆమోదించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకార ముద్ర వెయ్యాలని మనందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చల్లగా దీవించి రమజాన్ మాసం వరకు శ్వాసించేలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీవించాలని మనపూర్వకంగా వేడుకుంటూ మరొక్క మారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గురువరిలు మౌలానా నసీరుద్దీన్ జామయి గారికి, అలాగే కార్యకర్తలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్దిక్రిల్ హకీమ్ ఇన్నహు గఫూరుర్ రహీమ్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లా ఖైరన్ షేక్. సోదర సోదరి మల్లారా, మీలో ఎవరికైనా సందేహాలు